వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే నారా లోకేష్కి మధ్య జరిగినటువంటి ఆ, కొన్ని సంఘటనలు ప్రజల్ని 2024 ఎన్నికల దాకా తీసుకెళ్తున్నాయి. అక్కడి నుంచి ఇప్పటి వరకు నారా లోకేష్ ఎదుగుదల ఎలా ఉంది, ముఖ్యంగా మోడీ దగ్గర ఆయన నడవడికి కానీ అలాగే మోడీ లోకేష్ మీద పెట్టుకునేటువంటి నమ్మకం కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఎలాగా నారా లోకేష్ని ప్రతిసారి అభినందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అన్నటువంటి పాయింట్ మీద కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపించేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అలాగే మంత్రి నారా లోకేష్ మధ్య పెరుగుతున్నటువంటి సమన్వయం, విశ్వాసం, నమ్మకం. ఇది కేవలం రాజకీయపరమైనటువంటి మర్యాదలకే పరిమితం కాకుండా బాధ్యతలను అప్పగించడం, పనితీరుని అభినందించడం, బహిరంగ వేదికల మీదే ప్రోత్సహించడం వంటి పరిణామాలు చాలా వరుసగా మనం చూస్తూ వస్తున్నాం. సో అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సంఘటన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే మళ్ళీ హైలైట్ అవుతోంది. సో ప్రారంభోత్సవ కార్యక్రమం ముగించుకుని తిరుగు ప్రయాణానికి సిద్ధమైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ వీడ్కోల్ సమయంలో మంత్రి నారా లోకేష్ని ప్రత్యేకంగా పిలిపించి భుజం తట్టి మరీ అభినందించారు. చాలా బాగా పనిచేస్తున్నావు, ఇదే వేగం కొనసాగించు, ఇదే ఆర్గనైజింగ్ స్పిరిట్తో ముందుకు వెళ్ళు అంటూ నారా లోకేష్కి మోడీ గారు చెప్పినట్టుగా సమాచారం. అంటే ప్రధాని నరేంద్ర మోడీ సాధారణంగా పనితీరుతో మెప్పించిన వాళ్ళనే వ్యక్తిగతంగా అభినందిస్తారు అన్నటువంటి అభిప్రాయం రాజకీయాల్లో ఉంది, రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అట్ ద సేమ్ టైం దీనికి ప్రోస్ అండ్ కాన్స్ కూడా చెప్పుకోవాలి మరికొన్ని. మరి గత 5 ఏళ్లలో కూడా కన్న కొడుకు కంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిని చూసుకున్నారని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కదా. మరి అప్పుడు ఇలాంటి డైలాగులు కానీ ఇవి ఎందుకు రాలేదు? భుజం తట్టడం దగ్గరకు వచ్చేసరికి ఎందుకు తేడా కనిపిస్తోంది అన్నటువంటి మాటలు కూడా చాలామంది తీసుకొస్తున్నారు. సరే, దేనికైనా సరే ఒక సామెత ఉంటుంది కదా మనకి, ఏమో గుర్రం ఎగరావచ్చు అని చెప్పని. అలాగా సందర్భాలు అలా కలిసి వస్తూ ఉంటాయి కొన్నింటికి. దాంట్లోనే కొంతమంది షైన్ అవుతూ ఉంటారు, కొంతమంది ఇంకో అవుతారు. అది నేను చెప్పకూడదు, మీకు తెలుసు అది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇక్కడ ఇలాంటి ఒక సందర్భంలో లోకేష్కి దక్కినటువంటి ఈ ప్రోత్సాహం కానీ అభినందన కానీ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సో ఈ భోగాపురం కార్యక్రమం వెనకాల నెలల తరబడి సాగినటువంటి ప్రణాళిక ఉంది. ప్రధాని పర్యటనని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నారా లోకేష్ విజయనగరం, విశాఖపట్నం జిల్లాల యంత్రాంగంతో కలిసి ప్రతి అంశాన్ని స్వయంగా ఆయనే సమీక్షించారు. భద్రతా ఏర్పాట్ల నుంచి ప్రజల రాకపోకల వరకు, వేదిక నిర్వహణ దగ్గర నుంచి ప్రోటోకాల్ వరకు మైక్రో లెవెల్లో 1కి 10 సార్లు పర్యవేక్షించినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా 13,500 మంది గిరిజన విద్యార్థినులతోటి నిర్వహించినటువంటి ధింసా నృత్య ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రికగ్నిషన్ కూడా వచ్చింది. సో ఇది ఒక్కరోజు కథ కాదు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ లోకేష్ పాత్ర చాలా క్రమంగా పెరుగుతూనే ఉంది. ముఖ్యమైనటువంటి కేంద్ర ప్రతినిధులతో సమావేశాలు, పెట్టుబడిదారులతో చర్చలు, ఐటీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ, విద్యా సంస్కరణలు, భారీ ఈవెంట్ల నిర్వహణ, ప్రతి అంశంలోనూ కూడా ఆయన కీలక బాధ్యతలు తీసుకుంటున్నారు. దీనికి ముందు విశాఖపట్నంలో నిర్వహించినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది. ఆ కార్యక్రమం నిర్వహణ మీద కూడా ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగంగానే ప్రశంసలు వ్యక్తం చేయడం మాత్రమే కాకుండా దాని తదనంతరం జరిగినటువంటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ నిర్వహణని ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ప్రస్తావించారు. నారా లోకేష్ ఎలాగ దీనికి కష్టపడ్డారు, ఏ విధంగా చేశారు, వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండింది, వాళ్ళ బ్లూ ప్రింట్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా క్యాబినెట్లో ఆ రోజు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలోనే ఒక ఉదాహరణగా చెప్పడం అప్పట్లోనే చాలా విశేషంగా చర్చించారు. ప్రస్తుతం భోగాపురం కార్యక్రమం తర్వాత మరోసారి ప్రధాని నుంచి వ్యక్తిగతంగా ఈ ప్రోత్సాహం లభించడం, అభినందన లభించడం అనేది కేంద్ర నాయకత్వం దృష్టిలో లోకేష్ పనితీరుకి ఉన్నటువంటి ప్రాధాన్యతను సూచిస్తోంది అని కూటమి వర్గాలు చాలా బలంగా భావిస్తున్నాయి. ఇక రాజకీయ విశ్లేషకుల ప్రకారం, వాళ్ళ అభిప్రాయాల ప్రకారం అయితే మోదీ ఎక్కువగా ఫలితాలు, పని సామర్థ్యం, సమన్వయ నైపుణ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి అలాంటి నాయకుడి నుంచి వరుసగా ప్రశంసలు రావడం అనేది సాధారణమైన విషయం కాదు, అది పనికి గీటురాయి కిందే భావించాలి అంటున్నారు. ఐటీ, విద్యాశాఖ మంత్రిగా పరిపాలనా బాధ్యతలతో పాటుగా ఒక పక్కన పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా, అలాగే మంత్రిగా పెట్టుబడుల సమీకరణలు, కేంద్రంతో సమన్వయం, అంతర్జాతీయ సంస్థలతో చర్చలు, భారీ ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, వీటన్నిటిలో కూడా లోకేష్ చాలా చురుగ్గా వ్యవహరిస్తూ తనదైనటువంటి ముద్ర వేస్తున్నారని కూటమి నేతలు చెప్తున్నారు. భోగాపురం వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ భుజం తట్టి అభినందించినటువంటి ఘటన ఆ పనితీరుకి లభించిన తాజా గుర్తింపుగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు.
2024 ఎన్నికల తర్వాత మొదలైనటువంటి ఈ సమన్వయం యోగా డే నుంచి భోగాపురం వరకు వరుసగా కనిపిస్తున్నటువంటి ప్రోత్సాహంతో మరింత బలపడుతోంది అనేటువంటి అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో నారా లోకేష్కి ప్రధాని నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తున్నటువంటి విషయం భవిష్యత్తు రాజకీయ పరిపాలనా పరిణామాల్లో కూడా చర్చనీయాంశంగా కొనసాగే అవకాశం ఉందనే విశ్లేషణలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ బహిరంగంగా నరేంద్ర మోడీ లోకేష్ని మెచ్చుకుంటూ ఉండడం, అభినందించడం చేస్తున్నటువంటి పనులకి ఇదొక నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్గా సాగుతోంది. దీని మీద గతంలో కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే యువ భారతం అనేటువంటి కాన్సెప్ట్ భవిష్యత్తు రాజకీయాలకి, భవిష్యత్తు దేశ నాయకులకి ఇప్పటి నుంచే కాస్త సెలక్షన్ అనేది కనిపిస్తోంది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్, రామ్మోహన్ నాయుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా లూప్ లైన్లో ఉన్నారు. ఖచ్చితంగా టాప్ 100 లిస్టు తీసుకుంటే దానికి సంబంధించి భవిష్యత్తు నాయకత్వాన్ని సెలెక్ట్ చేసేటువంటి క్రమంలో నరేంద్ర మోడీ ఇలా ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నారు అనేది కూడా చాలామంది చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.